వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ కంచుకోటలో తేడా రాజకీయం నడుస్తోందా? పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్ళని కాదని ఎవరెవరికో పదవులిస్తున్నారన్న అసంతృప్త స్వరాలు పెరిగిపోతున్నాయా? ఇన్నాళ్లు లోపల రగిలిపోతున్న వాళ్ళు ఇక ఓపెన్ అయిపోయారా? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరు అసంతృప్త నేతలు? చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం. ఆ బలంతోనే 2014 ఎన్నికల్లో కేవలం 11 రోజుల ముందు ములుగు నుంచి ఇక్కడికొచ్చి పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు పొదెం వీరయ్య. ఆ తర్వాత రకరకాల ఒత్తిళ్లొచ్చినా ఆయన పార్టీ మారలేదని చెప్పుకుంటారు. కానీ 2023 ఎలక్షన్స్ లో మాత్రం హస్తం గుర్తు మీద పోటీ చేసిన పొదెం ఓడిపోయారు. అయితే ఆయన సేవల్ని గుర్తించి అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చింది ప్రభుత్వం. అంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ మొదటి నుంచి మంత్రి పొంగులేటి ప్రియ శిష్యుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. ఫలితాలు వచ్చిన వెంటనే తన రాజకీయ గురువైన పొంగులేటి ఉన్న కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తర్వాత నుంచి ఇక భద్రాచలం కాంగ్రెస్ లో గ్రూప్ వార్ జోరందుకున్నట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అస్సలు సరిపడ్డలేదట. నియోజకవర్గంలో తెల్లం వెంకట్రావు ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీలోకి వెంట నడిచిన నాయకులు కొందరున్నారు. ప్రస్తుతం పదవులన్నీ వాళ్ళకే వస్తున్నాయట. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో తెల్లం అనుచరులే, ఇసుక కాంట్రాక్టులు వాళ్ళకేనంటూ మండిపడుతున్నారట పొదెం వీరయ్య అనుచరులు. భద్రాచలంలో ఇసుకకు గోదావరి భారీ వనరు, అందుకే ఆ కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే తెల్లం వర్గీయులే కొట్టుకుపోతున్నారని పొదెం వర్గం రగిలిపోతున్నట్టు సమాచారం. అప్పుడు బీఆర్ఎస్ లో ఉండి మమ్మల్ని ఏడిపించిన వాళ్లే ఇప్పుడు పార్టీలకు వచ్చి పెత్తనాలు చేస్తుంటే మేం చేతులు కట్టుకుని కూర్చోవాలా? అన్ని పదవులతో పాటు చివరికి ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇళ్ల కాంట్రాక్టులు వాళ్ళకే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొదెం. తాజాగా దుమ్ముగూడెంలో జరిగిన కార్యకర్తల మీటింగ్ లో తన ఆక్రోశం వెలగక్కారట ఆయన. కాంగ్రెస్ ఎవరి జాగీర్ కాదు, ఇది కార్యకర్తలదే. ముందు నుంచి ఉన్న వాళ్ళని కాదని మధ్యలో వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళకే పదవులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని ఓపెన్ గానే అన్నారాయన. మాజీ జెడ్పీటీసీకి భద్రాచలంలో 3 దేవస్థానాల కమిటీలో ఉన్న వాళ్ళకే పదవులిచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పొదెం. పైకి లేదు లేదు అంటున్నా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం నడుస్తూనే ఉంది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరగడం లేదన్న ఆవేదన కూడా పెరుగుతోంది. భద్రాచలంలో ఆ డోసు కాస్త ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ వివాదానికి అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.